Friends and my dear students, welcome. NMMS ఈ పరీక్ష రాస్తున్న విద్యార్థుల కోసం ఆల్రెడీ ముందు వీడియోలో మనం స్కాలస్టిక్ యాప్టిట్యూడ్ టెస్ట్ గురించి చెప్పుకున్నాము. ఇప్పుడు మెంటల్ ఎబిలిటీ టెస్ట్ సంబంధించి 90 మార్క్స్ ఉంటుంది. ఆ 90 మార్క్స్ మనం ఎలా కవర్ చేయాలి, ఫిబ్రవరిలో ఇచ్చిన పేపర్లో ఎటువంటివి ఇచ్చారన్నది ఈరోజు మనము పరిశీలిద్దాం. ఇక్కడ మెంటల్ ఎబిలిటీ టెస్ట్ మనకి సబ్జెక్ట్ కంటే కొంచెం డిఫర్గా ఉంటుంది, తేడా ఉంటుంది. అంటే మనకు తెలిసిన విషయాలు అయినప్పటికీ మెంటల్ ఎబిలిటీ టెస్ట్ మనము లాజికల్గా ఆలోచించాలి. అంటే ఆ రిలేషన్స్ ఎట్లా ఉంటాయి, క్యారెక్టర్స్ ఎట్లా ఉంటాయి అనే బేస్ మీద ఆధారపడి ఉంటుందన్నమాట. సో ఈరోజు నేను 90 బిట్స్లో కొన్ని బిట్స్ మనము ఎలా అటెంప్ట్ చేయాలి, ఏ విధంగా ఉంటాయన్నది ఒక మోడల్గా చెప్పబోతున్నాను. ఓకేనా? దీన్ని బట్టి మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఈజీగా వీటిలో కూడా ఎక్కువ స్కోరు సాధిస్తారు. మై డియర్స్, నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ బటన్ని ప్రెస్ చేయండి. వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. నేను చేసే వీడియోలు మీరు ముందుగానే చూస్తారు. ఓకే, నౌ ఇక్కడ చూడండి. ఫస్ట్ మనము ఒక 10 డైరెక్షన్ అండ్ క్వశ్చన్స్ 1 to 10 అని ఇచ్చారు. వీటిలో తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం ఒకే విధంగా ఉంటుంది, మీకు ఈజీగానే అర్థమవుతాయి. వాటిలో చూడండి, ఫస్ట్ డైరెక్షన్ చదువుకుంటా అనమాట. ఇన్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ ఎ సెట్ ఆఫ్ ఫిగర్స్ క్యారింగ్ సర్టెన్ క్యారెక్టర్స్ గివెన్. ఇచ్చిన వాటిలో ఇక్కడ ఫిగర్స్ అంటాం, వీటిలో ఒక సెట్ ఆఫ్ ఫిగర్స్ అనమాట. ఇది 3 ఫిగర్స్ ఇచ్చారు, ఒక సెట్ అనమాట. ఇవి క్యారెక్టర్స్ ఉంటాయి. అజ్యూమింగ్ దట్ ద క్యారెక్టర్స్ ఇన్ ఈచ్ సెట్ ఫాలో ఏ సిమిలర్ ప్యాటర్న్. ఇచ్చిన రెండింటిలో ఒక ప్యాటర్న్ ఉంటుంది. ఈ ప్యాటర్న్ బట్టి మూడోది ఫైండ్ ద మిస్సింగ్ క్యారెక్టర్ ఏంటో మనం ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. ఇలా మనకి 1 to 10 క్వశ్చన్స్ అనేవి ఇస్తారన్నమాట. ఈ విధంగా క్వశ్చన్స్ ఇచ్చేటప్పుడు సపోజ్ చూడండి, నేను ఈజీగా ఉండేది ఒకటి చెప్తాను. ఇక్కడ సర్కిల్ ఉంది. సర్కిల్లో మనము క్యారెక్టర్ మనం చూస్తుంటే మిస్సింగ్ నెంబర్, క్వశ్చన్ మార్క్ నెంబర్ ఎట్లా ఉంది, ఎలా ఉంది అనేది ఒకసారి మీరు చూసినట్లయితే ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. ఇక్కడ క్రాస్గా, స్ట్రైట్గా అలా చూస్తుంటే 5కి మనకి తిన్నగా 10 ఉంది. ఓకే, 7కి ఆపోజిట్గా మనకి 14 ఉంది. మరి 9కి ఆపోజిట్గా ఏముంది అనేది మనకు క్వశ్చన్. ఓకే, 5 ఎంత చేస్తే మనకు 10 వచ్చింది. 5 2s are 10, 7 2s are 14, లైక్ 9 2s are 18. ఓకే, చూసారా? ఈ విధంగా మనము దానిలో ఉన్న క్యారెక్టర్ని బట్టి చూజ్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా అన్నీ ఈ రకంగా ఉండవు, ఒక్కొక్కటి ఒక రకంగా ఉంటాయి. దీంట్లో ఏంటి ఆపోజిట్ వర్డ్, దీంట్లో ఎలా చేస్తే వస్తుంది, ఇవన్నీ కూడా మీరు ఒకసారి పరిశీలిస్తే చాలా, దీనికోసం మనకి చాలా ప్రిపరేషన్ కావాలి. నెంబర్ ఆఫ్ బిట్స్ మనము ప్రాక్టీస్ చేయాలి. ఓకేనా? ఈ విధంగా మనము చేస్తాము. ఇక నెక్స్ట్ ఇంకొక మనకి మ్యాథమెటిక్స్ సంబంధించి, మ్యాథమెటిక్స్లో మీరు 6th 7th అలాగే 8thలో నేర్చుకున్న కొన్ని ఫార్ములాస్ను ఉపయోగించుకొని ఫాస్ట్గా కొన్ని లెక్కలు చేయడం. ఇక్కడ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ ఆర్ బేస్డ్ ఆన్ సింపుల్ అర్థమెటిక్ క్యాలిక్యులేషన్స్ ఉంటాయి. దేర్ ఆర్ 4 ఆల్టర్నేటివ్స్ గివెన్ అండర్ ఈచ్ క్వశ్చన్. 4 ఇస్తారు. ఆఫ్టర్ ఐడెంటిఫైయింగ్ ది రైట్ ఆన్సర్ ఇండికేట్ ఇట్ యాజ్ పర్ ఇన్స్ట్రక్షన్స్. ఓకే, ఇక్కడ నేను 12th క్వశ్చన్ ఒకసారి తీసుకుందా. 12th మీకు తెలుసు కదా, ఈజీగా చేసేయచ్చు. 4 క్యూబ్ అంటే తెలుసు కదా, 4 into 4 into 4 ప్లస్ చాలా ఫాస్ట్గా చేయాలి, ప్లస్ 6 square 6 into 6 హౌ మచ్, ఎంత అయింది? చాలా ఎందుకంటే మీకు అర్థం కావడానికి చెప్పాను. 4 4s are 16 into 4 64 plus 6 6s are 36 by 25 100. రెండు మనకు 100 వస్తుంది. 100 by 25, ఈ 25 దీంట్లో 4 times. Where is the 4? Yes, 1 is correct answer. సో
ఈజీగా ఉంటాయి అన్నమాట, ఈజీగానే ఉంటాయి. మీరు జాగ్రత్తగా మీరు చేయవలసి ఉంటుంది అన్నమాట. ఇక్కడ డిస్మల్ సంబంధించి ఇది కాల్కులేషన్ చేసే డిస్మల్ ఏ విధంగా మూవ్ అవుతుంది అనే దాన్ని బట్టి మీరు చేయొచ్చు అనమాట. ఈ విధంగా దీంట్లో ఎగ్జాంపుల్స్ మీరు ఈజీగా చేసేయచ్చు అనమాట. అర్థమెటికల్ మనకి ఆ ఫార్ములాస్ తెలిస్తే మనం ఈజీగా చేస్తాం. అలాగే మనము ఘాతాంకాల గురించి చెప్పుకున్నాము. 3^20 అక్కడ బేస్ ఆ సూత్రం తెలిసి మనకు తెలిసిపోతుంది. a⁴ కదా. ఆ విధంగా ఇక్కడ 2^1 అంటే 1+1 ఇన్ బ్రాకెట్స్ ఇంటూ 1, 2 into 1 2. సో ద ఆన్సర్ ఈజ్ 2. ఈ విధంగా మైనస్ అయితే -0 వస్తుంది. ఆ విధంగా కొన్ని కాలం మన యొక్క అర్థమెటిక్ ఫార్ములాస్ను ఉపయోగించి చేసేయచ్చు. ఓకే, నెక్స్ట్ ఏం చేద్దాం చూడండి. ఇది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మీరు చాలా రిలేషన్ తెలిస్తే చాలు. రిలేషన్ యూ కెన్ ఫైండ్ ఆన్సర్ ఈజీలీ, వెరీ ఈజీ అనమాట. వీటిలో అన్ని సబ్జెక్ట్స్ వస్తాయి, జనరల్ సబ్జెక్ట్స్ కూడా వస్తాయి. దీంట్లో ఏంటి చూడండి ఎంత ఇంట్రెస్ట్గా ఉంటుందో. ఇన్ ఈచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ క్వశ్చన్స్ దేర్ ఈజ్ ఎ సర్టెన్ రిలేషన్షిప్ బిట్వీన్, రిలేషన్షిప్ చూసారు ఈ వర్డ్ ఉపయోగించారు, బిట్వీన్ టూ గివెన్ వర్డ్స్ on one side of, and one word is given another side, while another word is to be found from the given four alternatives having the same relation with this word as the words of the given pair. Choose the correct alternatives. Yes, ఇంత చక్కగా చూస్తాము. ఒక్కసారి ఇక్కడ ఫెయిర్ చూద్దాము. అంటే మొట్టమొదటిగా ఒక ఫెయిర్ ఇస్తారన్నమాట. ఈ ఫెయిర్ యొక్క రిలేషన్ మనం చూడాలి. నెక్స్ట్ ఏం చేస్తారు, ఇటువైపు క్వశ్చన్ ఉంటుందన్నమాట. వన్ వర్డ్ ఇస్తారు, నెక్స్ట్ వర్డ్ మనం కనుక్కోవాలి. ముందుగా తెలుసుకోవాలంటే వాట్ ఈజ్ ద రిలేషన్ బిట్వీన్ పేషెంట్ డాక్టర్ అనమాట. ఇక్కడ పేషెంట్ ఇచ్చారు, పేషెంట్ని మనం చూసేవారు ఎవరు, డాక్టర్. ఓకే, డాక్టర్కి పేషెంట్కి రిలేషన్ ఉంది. ఇక్కడ స్టూడెంట్ ఏమవుతారు, స్టూడెంట్ ఇక్కడ ఇచ్చిన ఆన్సర్లు అన్నీ కూడా మనకి రిలేటివ్గానే ఉంటాయి, కానీ కరెక్ట్ రిలేషన్ చూడాలి. స్టూడెంట్కి స్కూల్ రిలేటివ్గా ఉంటుంది కదా, బుక్ రిలేషన్ ఉంటుంది, టీచర్ రిలేషన్ ఉంటుంది, క్లాస్ రిలేషన్ ఉంటుంది. అన్నీ కరెక్ట్ కాదు. ఇక్కడ ఏంటి, హాస్పిటల్లో తీసుకుంటే డాక్టర్కి పేషెంట్కి ఉండే రిలేషన్, అలాగే స్టూడెంట్కి ఇక్కడ డాక్టర్ బదులుగా మనం ఏముంటాయి, టీచర్. ఓకే, అంటే ఇక్కడ వచ్చిన దాన్ని బట్టి మనం చక్కగా దీన్ని వినియోగించుకోవాలన్నమాట. చాలా జాగ్రత్తగా చూడాలన్నమాట. ఓకేనా, అలా చూడండి, క్రికెట్, బ్యాట్, హాకీ మీరు ఈజీగా మీరు చేసేయచ్చు. ఇలాగ నెంబర్ ఆఫ్ ఉంటాయి మనకి, ఏది ఇచ్చినా మనం ఈజీగా చేసేస్తారు. అలాగే కొన్ని చాలా సింపుల్గా ఉంటాయి. షిప్, సీ, క్యామిల్ తెలుసు కదా. షిప్ మనము సీలో షిప్ ఉంటుంది, క్యామిల్ ఎక్కడ ఉంటుంది, ఎడారిలో, కాబట్టి డిజర్ట్లో ఉంటుందని చెప్పొచ్చు. తెలుగులో కూడా ఇస్తారు, తెలుగులో కూడా అదే విధంగా ఉంటుంది. ఇంచుమించు మనకు తెలిసినవేవే ఉంటాయి. ఇంగ్లీష్ ఎక్కువగా మనము అటు ఇటు కూడా చదవండి, మీకు ఈజీగానే ఉంటుంది. ఓకేనా, నెక్స్ట్ ఇవన్నీ కూడా ఎన్ని ఉన్నాయి, అలాగా 30 వరకు ఉన్నాయి. 30 వరకు. ఓకే, ఈ 30 వరకు కూడా మీరు ఆల్రెడీ ఒక బుక్ కొనుక్కొని ఉంటారు, అలాగే మీ టీచర్స్ కొంత మెటీరియల్ ప్రొవైడ్ చేస్తుంటారు. ఇవన్నీ కూడా ఫాస్ట్గా చేసేయాలన్నమాట. ఇవి చాలా ఫాస్ట్గా చేయొచ్చు, వితిన్ సెకండ్స్లో. కానీ ఆ రిలేషన్ మాత్రం చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, ఇప్పుడు నెక్స్ట్ మనము 31 నుంచి మళ్ళీ ఇంకొక 31 to 40 క్వశ్చన్స్ ఇవన్నీ చూద్దాం. డైరెక్షన్, ఇక్కడ డైరెక్షన్ ఏంటి, ఎట్లా ఇచ్చారు చూద్దాం. ఇన్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ సెలెక్ట్ ఏ ఫిగర్ ఫ్రమ్ అమాంగెస్ట్ ద 4 alternatives which when placed in the blank space of figure X would complete the pattern. ఇక్కడ ఏం చేస్తారంటే ఒక ఫిగర్ ఇస్తారు, దీంట్లో ఒక ఖాళీ ప్లేస్ ఉంటుంది అన్నమాట. ఇది ఫిల్ చేయాలి. అది ఏ విధంగా ఉన్నది అనేది మనము చూడాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ ప్లేస్, ఇక్కడ డయాగ్రామ్ ఉంది కదా, ఈ డయాగ్రామ్ మనం ఇక్కడే పెన్సిల్తో చెయ్యొచ్చు. ఎలా ఫిల్ చేయాలి అంటే కొంచెం డిజిటల్ పెన్తో రాస్తున్నాను కాబట్టి తెలియట్లేదు. ఇక్కడ చూద్దాము.
మన మధ్యలో వచ్చేది ఎట్లా వస్తుంది, ఇట్లా వస్తుంది కదా. ఓకే, ఎలా వచ్చింది దాంట్లో ఏమున్నాయి, ఇది రాంగు, ఇది రాంగు. ఇక్కడ 2 టైప్స్ ఉన్నాయి, రెండు ఒక్కలా ఉన్నాయి. బోత్ ఆర్ సేమ్. ఐడెంటిఫై. సంథింగ్ ఈజ్ దేర్, సంథింగ్ డిఫరెన్స్ ఉంది. చూడండి, స్ట్రైక్స్ చూడండి ఒకసారి. ఈ స్ట్రైక్స్ ఎట్లా ఉన్నాయి, ఈ స్ట్రైక్స్ ఎట్లా ఉన్నాయి. ఇక్కడ స్ట్రైక్స్ ఇట్లా ఉన్నాయి కదా, మరి దీనికి ఆపోజిట్ స్ట్రైక్స్ ఏమున్నాయి అది తీసుకుంటాం మనం. ఓకే, ఏముంది దీంట్లో, ఇదేమో ఇటు ఉన్నాయి కాబట్టి ఇది 3 కరెక్ట్ ఆన్సర్గా తీసుకుంటాం. ఓకేనా. చాలా మనము లాజికల్గా ఆలోచించాలి. అంటే ఆ యొక్క షేప్తో పాటు ఆ స్ట్రైక్స్ దాంట్లో ఉండే గీతలు ఎట్లా ఉన్నాయి, ఇటువైపు ఉన్నాయి, ఆపోజిట్గా ఉన్నాయా, సేమ్ డైరెక్షన్లో ఉన్నాయా, అవి కూడా మనం పరిగణలోకి తీసుకోవాలన్నమాట. ఇలాంటివి మనకి ఒక 10 ఉంటాయి అన్నమాట. 10 కూడా అదే విధంగా మీరు ప్రాక్టీస్ చేస్తే చాలా ఈజీగా ఉంటాయి. అలాగే 35 తీసుకుందాం. 35 చూడండి, 35 ఇక్కడ చాలా ఈజీగానే ఉంది, అటు ఇటు ఆపోజిట్గా ఉంది. సేమ్ మళ్ళీ ఇక్కడ ఇట్లా వచ్చేస్తుంది, కిందకి వచ్చేస్తుంది. గీతలు ఉన్నాయి కదా, సేమ్ గీతలు ఎన్ని ఉన్నాయి అన్నీ కూడా మనకి గీతలు ఉంటాయి. అక్కడ ఏది ఉందో చూడండి, ఇక్కడ కూడా మనకి నెంబర్ 3 అనేది కరెక్ట్గా ఉంటుంది. ఇక్కడ గీతలు బట్టి మీరు చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ ఏం చేద్దామంటే, ఓకే నెక్స్ట్ చూడండి 41 to 50 ఎట్లా ఉంది. 41 to 50 ఏంటంటే ఇక్కడ అన్ని డయాగ్రామ్స్ కింద ఉంటాయి. లాజికల్గా ఆలోచించడం ఏమి మీరు అసలు ఏమాత్రం ఇబ్బంది పడిన అవసరం లేదు. చక్కగా మీరు చేసేస్తారు, డౌట్ ఏమీ లేదు. ఓకేనా. ఇక్కడ అట్లా 41 to 50 చూడండి. ఇన్ ఈచ్ క్వశ్చన్ అవుట్ ఆఫ్ ద 4 ఫిగర్స్ మార్క్డ్ 1 2 3 4. ఇక్కడ 4 డయాగ్రామ్స్ ఉంటాయి. 3 ఆర్ సిమిలియర్ ఇన్ ఏ సర్టెన్ మేనర్. 3 ఒకే రకంగా ఉంటాయట. హౌఎవర్ 1 ఫిగర్ ఈజ్ నాట్ లైక్ ద అదర్ 3. అంటే ఒకటి మాత్రము వేరేగా ఉంటుంది. చూస్ ద ఫిగర్ విచ్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ద రెస్ట్. ఇది చూడగానే వెంటనే ఓకే డిఫరెంట్గా ఏదో చూసేయండి. చూడగానే మనకు కనిపిస్తుందా? ఎస్, దీంట్లో గీతలు దీంట్లో ఉన్నాయి. ఇది మాత్రము డిఫరెంట్గా కనిపిస్తుంది. అవునా. 41 2 ఎక్కడ ఉంది ఆన్సరు? 2లోనే ఉంది. సో డిఫరెంట్ అంటే మిగతా అన్నీ కూడా ఒకే రకమైన గీతలు ఉన్నాయి. ఇవి మాత్రం హాఫ్ సర్కిల్లో మాత్రమే గీతలు ఉన్నాయి. దాన్ని మనం చక్కగా కనిపెట్టేస్తాం. ఓకే, అదే ఆ విధంగా దీంట్లో కూడా గీతలు ఉంటాయి. ఇలాగ రకరకాల అన్ని కాలమ్స్ ఉంటాయి. చాలా ప్రాక్టీస్ చేస్తే మీకు వస్తుంది. అట్లాగే 50 చూడండి. 50లో కూడా పెద్ద తేడా ఏం లేదు, కానీ అన్ని సర్కిల్స్ అన్నీ కూడా లింక్ అయి ఉన్నాయి. బట్ ఇక్కడ ఒక సమ్ డాట్ చూడండి, డాట్ ఇక్కడ ఉంది, ఇక్కడ అలాగే ఇక్కడ మాత్రం సెంటర్ పాయింట్లో కనిపిస్తుంది. ఓకేనా. ఫాస్ట్గా చెప్పడం వల్ల మీకు టైము వేస్ట్ కాకుండా చూస్తున్నాను. ఇక్కడ ఆ డాటు మిగతా వాటిల్లో అక్కడక్కడ సైడ్ బై సైడ్ ఉంది, సెంటర్ ఇక్కడ సెంటర్లో అన్నిటికీ సెంటర్గా ఉంది. కాబట్టి 50 ఇక్కడ మనం 4th ఆన్సర్ని చూస్ చేసుకుంటాము. ఇట్ ఈస్ 4th ప్లేస్లో మనకి ఉంది. ఓకే, ఎస్. ఇక 51 to 60 ఇక్కడేంటి, ఇది కొంచెం బాగా ప్రాక్టీస్ చేయాలి. మన ఐ పవర్, మీ యొక్క కంటి చూపు మీద ఇవన్నీ కూడా చాలా ఆధారపడతాయి. చాలా చక్కగా చూడాలి, వెంటనే లాజికల్గా థింక్ చేయాలి. ఇక్కడ చూడండి, సెలెక్ట్ ద ఆల్టర్నేటివ్ విచ్ రిప్రజెంట్స్ 3 out of 5 ఆల్టర్నేటివ్ ఫిగర్స్ విచ్ వెన్ ఫిటెడ్ ఇంటూ ఈచ్ అదర్ వుడ్ ఫార్మ్ ఏ కంప్లీట్ స్క్వేర్. ఇక్కడేమీ లేదు. 51 నుంచి 60 వరకు కూడా మీరు ఒక స్క్వేర్లో ఉండే స్క్వేర్ తయారు చేయాలి. ఒక స్క్వేర్ చతురస్రం తయారు చేయాలి. దేని ఆధారంగా మనం 3 తీసుకోవాలి. వీటిలో 3 తీసుకుని మనం తయారు చేయాలన్నమాట. 3 వీటిలో ఇచ్చిన 1 4 5 1 4 5 వీటితోటి మనకి ఈ యొక్క సర్కిల్ పూర్తవుతుందా లేదా. 2 4 5 1 2 4 2 3 4. ఓకే, ఇలా ఉంది కదా. ఒక ఎగ్జాంపుల్ మీకు చెప్తాను, దాన్ని బట్టి చూద్దాం. ఇక్కడ మనము
ఏ తీసుకుందాం, ఇంకా చాలా ఉన్నాయిగా. ఓకే, ఇలా చాలా రకాలు ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. ఇక్కడ చూద్దాము, అంటే మీకు సింపుల్గా ఉంటుందని దీన్ని సెలెక్ట్ చేశాను. దీంట్లో మనము స్క్వేర్ ఒక స్క్వేర్ ఇంచుమించుగా స్క్వేర్ వేయండి. వీటిలో మనము 1 3 1 4 5 1 ఇట్లా ఉంది, 4 మళ్ళీ ఇట్లా ఉంది, 5 ఇట్లా ఉంది. ఇవన్నీ కాలం చేస్తే వస్తుందా లేదా అన్నది ఒకసారి పరిశీలిద్దాము. నేను సెకండ్ తీసుకున్నాను, 2 3 4 ఇది కరెక్ట్ ఆన్సర్ కాబట్టి అది ఎట్లా వచ్చిందో ఒకసారి చూద్దాం. ఇక్కడ ఏం చేయాలంటే సేమ్ 2 ఒక్కోదానికి వేసుకోవాలన్నమాట. డయాగ్రామ్ వేసుకుంటే ఇక్కడెక్కడి నుంచి స్టార్ట్ అయ్యింది, అట్లాగే ఇక్కడ ఇట్లా ఉంది, ఇక్కడ చిన్న ముక్క ఉంది. ఓకే, ఇక్కడి నుంచి ఇట్లా ఎలా వచ్చింది, ఇది ఇలా ఉంది. ఓకే, ఇప్పుడు అర్థమైపోయింది అనుకుంటా. దీంట్లో 2 ఉందా, 2 ఇది, 3 ఇది ఉంది, అలాగే 4 ఇది ఉంది. సో ఈ విధంగా 3 ఈ 3 ముక్కలు కలిస్తే మనకి స్క్వేర్ చతురస్రం అనేది వచ్చింది. దీనిలో 2 ఆన్సర్ చేయాలి. ఇది చాలా బాగా ప్రాక్టీస్ చేయాలి. స్క్వేర్ తీసుకుని స్క్వేర్ అనుగుణంగా ప్రాక్టీస్ మీరు చేస్తే ఇవి కూడా వస్తాయన్నమాట. ఓకే, దిస్ ఈజ్ ద మోడల్ అనమాట. నెక్స్ట్ మనం ఇంకా 61 to 70. 61 to 70 ఏంటి? ఇవన్నీ కూడా వెరైటీ ఆఫ్ డయాగ్రామ్స్ అనమాట. చాలా ఇంట్రెస్ట్గా ఉంటాయి, కానీ మీరు బాగా ప్రాక్టీస్ చేయాలి. ఓకే, ఇందులో ఏం చేస్తాయి, ఇన్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ ద సెకండ్ ఫిగర్ ఇన్ ది ఫస్ట్ యూనిట్ ఆఫ్ ది ప్రాబ్లమ్ ఫిగర్ బేస్ సర్టెన్ రిలేషన్ టు ది ఫస్ట్ ఫిగర్. ఓకే, సిమిలర్లీ వన్ ఆఫ్ ద answer figure bears the same relationship to the first figure of the second unit of problem figures. You have to therefore locate the figure which would fit the question mark. Yeah, ఈ ప్రాబ్లం ఫిగర్లో మొత్తము 4 ఇచ్చారు. ఓకే, ఈ 4 ఇచ్చినప్పుడు మనము ఫస్ట్ ఇక్కడేంటి, ఫస్ట్ 2 మనము సెకండ్ ఫిగర్ ఫస్ట్ యూనిట్కి దీనికి సంబంధం, నెక్స్ట్ సిడికి దీనికి సంబంధం చూసుకుంటే ఒక డయాగ్రామ్ మనం తీసుకుంటే సరిపోతుంది. ఇక్కడ ఒకటి చూద్దాం, చూడండి, మీకు అర్థమవుతుంది. ఓకే, ఇక్కడ మీకు సింపుల్గా ఉండే ప్రాబ్లం ఫిగర్ ఇక్కడ తీసుకున్నాను. ఇప్పుడు 63లో ఏబీ తీసుకోండి. రిలేషన్ బిట్వీన్ ఏబీలో మనకి సర్కిల్, దీంట్లో ఏమీ లేదు. నెక్స్ట్ దీంట్లో స్ట్రైక్స్ వచ్చాయి. స్ట్రైక్స్ ఎట్లా వచ్చాయి చూడండి, 1 2 ఇక్కడ క్రాస్ మొత్తం వచ్చాయి. ఓకే, నెక్స్ట్ మీరు ఈ డయాగ్రామ్ చూడగానే వెంటనే మీకు వచ్చేస్తుంది కదా, ఎలాంటి డయాగ్రామ్ వేసుకుంటారు. స్ట్రైక్స్ ఇచ్చాడుగా, ఎస్ స్ట్రైక్స్ అలా ఇచ్చారు. మళ్ళీ సెంటర్ వచ్చింది, ఈ సెంటర్ వచ్చేసింది వేర్ డయాగ్రామ్. ఎస్, ఈజీగా వీటిలో ఏ డయాగ్రామ్ అనేది తెలుస్తుంది. ఒకసారి కన్ఫ్యూజ్ చేయడానికి చూడండి, క్రాస్ మధ్యలో డయాగ్రామ్ లేదు కాబట్టి ఇక్కడ మనం 1 అనేది ఆన్సర్, 63లో 1 అనేది ఆన్సర్ కమ్మని పెట్టుకుంటాం. ఓకే, బాగుంది కదా ఇలా. అలాగే 65 ప్రాబ్లం ఫిగర్ చూడండి. ఫస్ట్ ఏబి రిలేషన్, ఇక్కడ సర్కిల్ ఉంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి చూడండి, ఇదే మొత్తం క్లోజ్ అయిపోయినట్టుంది, అలాగే తిరగబడింది. ఇక్కడికి వచ్చేటప్పటికి డయాగ్రామ్ చూడండి, రెండోసారి మనకి ఏమైంది, ఇక్కడ సర్కిల్ మొత్తం పూర్తి అయిపోయి దీంట్లో హాఫ్ సర్కిల్ మనం షేడ్ చేశారు. ఓకే, దీన్ని ఒకసారి ఇక్కడ సెకండ్ కూడా ఎలా ఉంది కదా, దీన్ని మనము ఏం చేయాలి, వీటిని కూడా ఇలాగా టర్న్ చేయాలి. వస్తుందిగా, అవునా? ఎస్,
అప్పుడు కింది కూడా ఇట్టే విధంగా వస్తుంది కదా, ఇలా. ఇప్పుడు ఇది షేడ్ చేస్తారు. ఓకే, షేడింగ్ పార్ట్. కాబట్టి ఈ షేడింగ్ పార్ట్లో ఏది ఉందో మనము చూద్దాం. చూడండి ఆఫ్ ఎంత ఉందో చూడండి. ఇక్కడ పార్క్ వచ్చేటప్పటికి ఇది ఏమైనా డైరెక్ట్ ఇక్కడ ఇది లేదు, ఆఫ్. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇది కాదు. అట్లాగే ఈ యారో మార్క్ లేదు. ఈ రెండింటిలో చూడండి, ఈ రెండింటిలో మనం చూసినట్లయితే ఇక్కడ మనకి షేడింగ్ సగం ఉంది, కానీ ఇక్కడ మనము ఇక్కడ యాంగిల్ చూడండి, ఇక్కడ ఇట్లా ఉంది, దీనికి లేదు. కాబట్టి ఇది రాంగ్ అవుతుంది, ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, 3 ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. ఎస్, ఇది ప్రాబ్లం ఫిగర్. నెక్స్ట్ ఇంకా లాస్ట్లో మనము ఇంకేం చేద్దాం, 71 to 80. 71 to 80లో మనము అన్నీ కూడా ఇది మ్యాథమెటికల్గా ఆలోచించాలి. In the number series given below, one number is missing. Each series followed by 4 alternatives, 1, 2, 3, 4. One of them is right answer. Indicate it per instructions. ఇక్కడ మీరు సిరీస్ నెంబర్ సిరీస్ ఉంటుంది. నెంబర్ సిరీస్ మీరు రకరకాల ప్రాబ్లం చేస్తే వాటి యొక్క రిలేషను వస్తుందన్నమాట. అది చేస్తే మనకి ఈజీగా వస్తుంది, దాన్ని మనము క్యారీ చేయాలన్నమాట. దానికి కొంచెం ఫాస్ట్గా చేయవలసి ఉంటుంది. ఫస్ట్ది మనము ఒకసారి దీంట్లో మనం చూసినట్లయితే ఫస్ట్ ఒక తీసుకున్నట్టయితే చూడండి, 4, 6కి ఎంత తేడా ఉంది చూడండి. 4కి 6కి 2 తేడా ఉంది. మళ్ళీ మనము 6 ఎంతకు వచ్చాము, ఇక్కడ కొంచెం గ్యాప్ ఇచ్చుకుని రాద్దాము. 4, 6, 12, 14, 28, 30. 60 ఏంటన్నది ఇచ్చారు. మనము ఇక్కడ ఒకసారి చూద్దాం. 4కి 6కి బిట్వీన్ ఎంత నెంబర్ ఉంది, తేడా చూడండి, డిఫరెన్స్. అలాగే 6కి 12కి ఎంత డిఫరెన్స్ ఎంత ఉంది, 6 ఉంది. ఓకే, ఇప్పుడు మీరు గమనిస్తే 4 to 6, 6, 12. మళ్ళీ దీనికి మధ్య 2 ఉంది కదా, 12 to 14. 14కి 28కి మనము 18 ఇది 18 మధ్యలో రాయలేదా, ఎస్ 4, 28 తర్వాత మళ్ళీ దీనికి 2 తేడా ఉంది, రాస్తే మనం 30. మళ్ళీ 30కి డిఫరెన్స్ మనము ఇంకొక 30, ఇక్కడ 28, 2 మనకి 30 టోటల్గా. ఇది ఎంత వస్తుంది టోటల్గా, నెక్స్ట్ నెంబరు 60 వస్తుంది. ఈ విధంగా మనము 60 బేస్ చేసుకుని మీరు ఫాలో అవ్వాలి. ఓకేనా, ఈ ప్రకారం మనము ఈ యొక్క లెక్కలు అనేవి చేయాలి. ఓకే, ఆ సీరియల్ ఫాలో అవ్వండి, మీకు వచ్చేస్తాయి. నెక్స్ట్ లాస్ట్ 81 నుంచి 90 వరకు కూడా మనకి సింబల్స్ అన్నమాట. సైన్స్, SIGNS, మామూలు సైన్స్ కాదు, సైన్. In these questions, there are equations that have become wrong due to incorrect order of sign. From the 4 alternatives 1, 2, 3, 4 given below, find the correct order of signs so that the equations become correct. దీనిలో ఏమీ లేదు, ప్లస్ మైనస్ ఇంటూ ఉంటాయి. అవి మీరు చాలా జాగ్రత్తగా డీల్ చేస్తే ఆన్సర్ అనేది వచ్చేస్తుంది అనమాట. దీంట్లో అన్నీ కూడా అంటే మీరు కొంచెం లాజికల్గా థింక్ చేసి ఏది ముందు పెట్టాలి, ఏది వెనక మనం చేసుకుంటే బాగుంటుంది అనేది మనం అర్థమవుతుంది. ఉదాహరణకి మనము ఏది తీసుకుందామంటే 84 తీసుకుందాం. 84లో మనము ఇక్కడ ఫస్ట్ మైనస్ ఉంది, మైనస్ మరి ఈజీక్వల్ పెట్టారు, మళ్ళీ ప్లస్ పెట్టారు. దీని అసలు ఇది సేమ్ కాదు కదా, రెండు కూడా 25 - 10 అయితే ఎంత అవుతుంది, 15 అయితే 35. ఇది అసలు కుదరటం లేదు. సెకండ్ ప్లస్ పెట్టారు, ప్లస్ పెడితే ఇది ప్లస్ అయ్యింది. మళ్ళీ పక్కన చేసుకుని నేను ఇక్కడే చేస్తున్నాను. దీన్ని మైనస్ వేయండి, ఇక్కడ ఈజీక్వల్ పెడదాం.
పెట్టుకుంటే 25 ప్లస్ 10 35, 35ని 35లోంచి 2 తీసేస్తే 33 వస్తుంది కదా. కాబట్టి సెకండ్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఈ విధంగా ఆ సింబల్స్ను ఉపయోగించుకుని మీరు చక్కగా ఇవి చేయొచ్చు. ఓకే మై డియర్స్, ఇక్కడ నేను మ్యాథ్స్ సంబంధించి చెప్పాను కదా, ఇదివరకు నేను వీడియోలు చేస్తాను. దీనికి సంబంధించి వెర్బల్ నాన్ వెర్బల్ సంబంధించి చాలా వీడియోలు ఉన్నాయి. ఈ వీడియోలు మీరు ప్లేలిస్ట్, నా యొక్క ఛానల్లో ప్లేలిస్ట్ అనేది ఉంటుంది. ఆ ప్లేలిస్ట్ చూస్తే మీకు ఆ వీడియోస్ మీరు ఫాలో అవ్వచ్చు. ఇంకా మీకు సంబంధించి మీ యొక్క అభిప్రాయాలు మీరు ఆ యొక్క కామెంట్ బాక్స్లో టైప్ చేయండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.